వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యథావిధిగా 45 మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు. ఒక్కడికి దమ్ము లేకపోయింది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 83,000 కుటుంబాలకి ఆరండారు మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు. రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి, పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈరోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు? ఈ అప్పులన్నీ మన మీద, మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమీ మాట్లాడటం లేదు. ఇక విశాఖ ప్రైవేటైజేషన్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు. గత నెలలో కూడా 5,000 మంది ఉద్యోగాలను పీకేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో.